టాక్సిక్ ఇంట్రడ్యూసింగ్ రాయా అవుట్ అయింది. అలా చూస్తూ వెళ్తుంటే కార్లో బంసిక్ షాట్ రాగానే, రేయ్ ఏంట్రా ఈ షాట్, నేను టాక్సికే చూస్తున్నానా లేకపోతే బై మిస్టేక్ ఏదైనా పార్న్ వీడియో ఎవరన్నా చూస్తున్నానని ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే లేదు, చూస్తుంది టాక్సికే. ఏయ్ ఏంట్రా ఈ సీన్లు, ఈ సినిమాలో బంచిక్ సీన్లు తప్ప వేరే సీన్లే లేవా? ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఈ బంచిక్లే వదులుతున్నారుగా. ఈ గ్లిమ్స్ చూస్తున్నంతసేపు నాకు కేజీఎఫ్ గుర్తొస్తుంది, పర్టికులర్గా కేజీఎఫ్ 2. యష్ ఆ కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటికి రాలేదేమో అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. యష్ గెటప్ చూసినా, ఆయన స్టైలు, యాటిట్యూడ్, ఆ స్వాగ్ బాడీ లాంగ్వేజ్ చూసినా, సిగరెట్ తాగే స్టైలు, గన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, వన్ లైనర్లు కావచ్చు, ఇవన్నీ నాకు కేజీఎఫ్ 3 చూస్తున్న ఫీలింగ్ వస్తుంది తప్ప టాక్సిక్ చూస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. ట్రైలర్ కట్ అయితే మాత్రం అదిరిపోయింది. షార్ట్స్ కావచ్చు, ఆ షార్ట్స్ కంపోజిషన్ కావచ్చు, ఆ విజువల్స్ అన్ని వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. బీజిఎం కూడా అంతే, మామూలుగా లేదు. కుడ్డ ర్యాంప్ చేసి పరకినాడు యష్. స్వాగ్ బాడీ లాంగ్వేజ్ మనవాడు దీంట్లో అయితే వేరే లెవెల్. ఇలాంటి ఎపిసోడ్స్ కు కొంచెం స్టోరీ ఉన్న సినిమాలో రాయా ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్ని తిరగరాయా ఈ రేంజ్ లో అయితే ఉండేటట్టుంది. ఈ గ్లిమ్స్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. టాక్సిక్ కింద ఒక ట్యాగ్ లైన్, అది కూడా భలే అనిపించింది, ఫెయిరీ టేల్ ఆఫ్ గ్రోనప్స్. అంటే పిల్ల బచ్చాలంతా పక్కకి వెళ్ళి ఆడుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్పినాడు. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.